తాతగారు నమస్తే, ఏ ఊరు మీది? తాళాయిపాలెం. ఏంది మునిగిపోయిందంటగా మొత్తం అసలు? ఈ రాజధాని అసలు ఏం మునగల. రాజధాని కన్నా సింగునగరం బెజవాడ ఎందుకు మునిగింది, హైదరాబాద్ ఎందుకు మునిగింది, వైజాగ్ ఎందుకు మునిగింది, ఇవన్నిటికన్నా తక్కువ ఇదే మునిగింది. అసలు రాజధాని మునగల. రాజధానిలో ఇప్పుడైనా గొడ్డు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు, కంప బీగుతుంది. రాజధాని మాత్రం మునగల. అసలు ఏమీ మునగల రాజధాని. రమ్మని ఎవరో వచ్చేది. రాజధాని కన్నా ఎక్కువ మునిగినవి ఉన్నాయి. ఆ మునిగినాటికి ఇదే తక్కువ అసలు ఇది మునగల. పళ్ళల్లో కసి నీళ్ళు ఉంటాయి. రేపు ఆ రోడ్డు అది వంగవీటి వాగ్ కనుక మా చంద్రబాబు నాయుడు కనుక అట్లాగెత్తే సుక్క నీళ్ళు ఉండవు ఈ రాజధానిలో. ఎవడో రమ్మను. నాకు అరెకరం ఉంది, అరెకరం పందెం కాస్త దీనికన్నా ఎక్కువ నీళ్ళు నిలిచినాయి టౌన్లో. మరి అవి ఎందుకు నిలిచినాయి? హైదరాబాద్ ఎందుకు మునిగింది? సింగునగరం ఎందుకు మునిగింది? సింగునగరం రాజధాని ఎందుకు మునిగింది? ఆయన చేశాడు సింగునగరం. మొత్తం మునిగిపోయిందని చెప్పి కొన్ని ఛానల్స్లో గగ్గోలు పెడుతున్నారు కదా. అసలుకి కొన్ని ఛానల్ అంటే పని బాటలేక మళ్ళీ నేను ఎట్ట గెలవాలని అసలు ఛానలే కానీ మామూలు ఛానళ్ళు కానీ మామూలు మనిషి కానీ ఎవడైనా సరే రాజధానే తక్కువ మునిగింది. ఈ కొండల సందును రాజధాని తక్కువ మునిగింది. ఎవడైనా రమ్మని అరెకరం పందెం కాస్తా రాజధాని కన్నా ఎక్కువ మునిగినవి ఉండయని. మరి ఎందుకని ఒక అమరావతి మీదే మునిగిపోయిందని ఎందుకని ప్రచారం చేస్తున్నారు అనుకోవాలంటారు? ఎందుకనంటే ఏం చేస్తా, ఏదో ఒకటి గుడ్డగాల్చి మీద వేయాలి. అది సరే బాబా. అయితే అన్న, ఏ ఊరు అన్న మీది? ఏంది అసలు ఏంది పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ వరద పరిస్థితి? అంతా బాగానే ఉందండి. వరద వచ్చింది మొత్తం మునిగిపోయింది అంటున్నారు కదా. మీరేం రమ్మనండి వాళ్ళని, పోతద్దాలు కలజోళ్ళు ఇస్తాము చూసుకోమనండి. ఆడ ఏమైనా ఉన్నాయేమో. వర్షానికి నీళ్ళు అంటే సహజం, ఈ కుంటల్లో ఏడైనా ఉంటాయి. మరి మామూలుగా నీళ్ళు వరదొస్తే కొట్టుకుపోవాలి. ఇక్కడ ఈ జంగిల్లో ఎన్ని పనులు చేస్తానే ఉన్నాయి కదా. మరి ఏందన్నా మరి ఇదే ప్రచారం ఎందుకని చేస్తున్నారు అనుకోవాలంటారు? అట్లా చేయలేదు, బాబు గారు చేస్తున్నాడు. దాని మీద ఆయన ఇసం కక్కుతున్నాడు. అది ఇప్పుడు ఇక్కడ వరద వచ్చిందంటే మరి అక్కడ తాడేపల్లి ఆయన ఎలా ఉంటున్నాడు? దీని ముందే 4 కిలోమీటర్ల ముందే ఆయన ఉంది. మరి ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? మరి ఎందుకని ఈ ప్రచారం అనేది ఎందుకని వీళ్ళు ఇంత పీక్స్లో చేస్తున్నారు అనుకోవచ్చు? అమరావతి మునిగిపోయింది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే కుల రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారన్న. వాళ్ళ కుల రాజధాని అనే ముద్ర వేయటం తప్ప ఏమీ లేదండి ఇక్కడ. అది ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిద్దని ఇది తప్ప వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళు ఎటు చేయలేదు, చేసే వాళ్ళ మీద గుడ్డగాల్చి మీద వేస్తున్నారు. అది అంటే ఎందువల్ల అంటారన్న ఈ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ప్రధానంగా అసలు రాజధాని నాశనం చేయడానికి సార్. అది అంతే అంటారు. అంతే. ఓకే.